చూడు హాయ్ చెప్పు హాయ్ చెప్పు రాయ్ చెప్పు హాయ్ మన వాళ్ళందరికి హాయ్ చెప్పు హాయ్ కొత్త డ్రెస్ వేసుకుంటాను అలా నానమ్మ తీసుకొచ్చింది వాళ్ళ అమ్మమ్మ అందరు తెలిసే ఇగో నానమ్మ నానమ్మలు తెలుసు అమ్మమ్మలు తెలుసు హాస్పిటల్ వస్తాయా ఇక ఆయనకి హాస్పిటల్ వస్తాయని వెళ్తాడు ఇక నవ్వుతాడు భయం అవుతుందా దానికి నమస్తే నమస్తే హాయ్ హలో నమస్తే తీసిందే మేము నిన్న ఎట్లా చూద్దానే ఎవరా మీరేనా తీసింది థ్యాంక్ యూ చెప్పురా థ్యాంక్ యూ సో మచ్ అందుకే చేయలేమన్నా ఎందుకు భయం అవుతుంది చిన్నగానిగా నువ్వేనా ఇప్పుడు ఇంకేంది ఇక ఇక వేరే వాళ్ళతో ఇక పని లేదు కదా చిన్నోనికి ఇక నువ్వే అవుతావు అన్నట్టు మంచిగా చూస్తాడు కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ అన్నా కంగ్రాచులేషన్ మిస్టర్ యూట్యూబ్ స్టార్ వెంకీ సింధు థ్యాంక్ యూ అలాంటి స్టార్స్ ఇంకా పెద్ద పెద్ద స్టార్స్ కావాలని కోరుకుంటూ నువ్వని బ్లెస్ చేస్తున్నావు తింటాడు కానీ తినుడు తప్ప వేరే ఏం లేదు. విషయం తెలుసు నాకు ఇప్పుడు ఏం తెలుసు విషయం తెలుసు అంట ఏం విషయం తెలుసు ఎప్పుడు నీకు కానీ తినుడు తప్ప ఏం లేదు కనుక తినక బొర్రదోడు ఎట్లయిందో తినక బొర్రదోడు ఎట్లయిందో కానీ నేను మాత్రం ఇంకా 10-11 4-20 పుట్టిండు పుట్టిన తర్వాత అన్ననే పంపించాను ఇక ఫస్ట్ ఫోన్ కాల్ నాకే వేసి నీ కొడుకు ఎడతాను చూడరా అన్నాడు కానీ అప్పుడు ఆ ఎమోషనల్ వేరే ఆనందం పడుకోవాలంటారు ఇక కళ్ళకి నీళ్ళ మావాడికి కొడుకు పుట్టిండు కొడుకు పుట్టేసరికి ఆ భయంతో వచ్చి ఇక్కడే కూర్చున్నాడు ఇందులోనే షాప్ లో మళ్ళీ ఏంటంటే అయ్య గారికి చూడొద్దు అన్నారు 10:30కి చూసిన ఫోన్ చేసుకుని ఇంకొక విషయం తెలుసా బేబీ వాచ్ చేసింది మా మామనే అన్ననే అన్న అంటే అమ్మ వాళ్ళ అక్క కొడుకు బేబీ వాచ్ చేసిన తర్వాత వచ్చిండు అన్న విన్నే పాపం మా శ్రావణ్ వీడియో ఇస్తాను మా పెద్ద రాజన్న నువ్వు ఒకసారి కెమెరా పట్టుకుంటే పాపం శ్రావణ్ చేయించినాడు అవునా ఇట్లా దింపుకో కెమెరా చూడాల్సిన అవసరం నువ్వు కనబడతావు ప్రజానికి ఇట్లా ఉండకు ఆమెకి ఎంత కోరిక కెమెరాలో వాడాలని 5 స్టార్ ఛానల్లో రావాలని చెప్పేసి అని ప్రెగ్నెన్సీ స్టార్ట్ అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతిసారి వచ్చినప్పుడల్లా అడుగుతాను సింధక్క నన్ను ఒకసారి యూట్యూబ్ లో చూపెట్టు మా తమ్ముడి కొడుకు మా కొడుకు పుణ్యమని ఆమె యూట్యూబ్ లో కనబడతా అండి మా ఓడు మా చిన్న కొడుకు మా పెద్దోడు
అంతా నీదే వాళ్ళనే. వారసుడు, మా ఇంటి వారసుడు వాడే అన్నా. మళ్ళీ కొడుకో పుట్టినా తెలియదు కానీ ఎంత కొడుకు పుట్టినాడుగా మంచిగున్నారా అన్నమాట. కొడుకు ఎక్కడ పుట్టినా మీ అన్న నాకు ఇంకా పుట్టలేదు, రేపు ఆపరేషన్ అని చెప్పిన. మా అన్న కూడా చాలా ఉంది. ఏదో మంచిది ఒక ప్రోత్సాహం మంచిది. రాజమౌళి మంచి సింగర్ రాజమణి కూడా అంజయ్ సింగర్ రాజమౌళి పాట వాడింది కదా. సింగర్ కూడా సాంగ్ మంచిగా ఉంది. సాంగ్ బాగుంది, మంచి రైటరు. ఇలాంటి మరి మరి ఇంకెన్నో ఎక్కువ కావాలని. మేడం దగ్గర పేషెంట్లు ఉన్నారు. కౌంటర్ దగ్గర ఆమెకు యూట్యూబ్ లో వాడాలని ఎంత కోరిక, అందుకనే ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది. లేకుంటే మేడం దగ్గర సిస్టర్ ఏం చేస్తుంది? అంజలి సిస్టర్, జిఎన్ఎం జిఎన్ఎం ఓపీ అండ్ గైనిక్. సూర్య హాస్పిటల్ గవర్నమెంట్ జాబ్ కోసం కష్టాలు పడుతుంది, ట్రై చేస్తుంది. రావాలని కోరుకుంటాను. నువ్వు కూడా ఇలాంటి జాబ్ వచ్చిన తర్వాత ఇలాంటి స్వీట్లు ఇచ్చేసి ఇంకా కాలే ఫ్రీగాలి వెనుకకి వెళ్దామా. కొంచెం గట్టిగా మాట్లాడరాదు పవన్, మొత్తం గూత వెళ్ళినట్టే మాట్లాడుతున్నావు. గట్టి చెప్పు. కాంపౌండరా కంపౌండరా? అన్నకి ఇచ్చిన మళ్ళీ స్వీట్ కోసం వచ్చిండేంది మరి, పవన్ కాంపౌండరా కంపౌండరా? ఇజ్జత్ తీసుడు కాదు పవన్, చెప్పు. మా శాంతాబాయి సిస్టర్ జారిపడవు. అంగూరు మీద కాలేసి జారిపడిన మిస్టర్ శాంతాబాయ్. మేడం అందుబాటులోనే ఉంది. అవు శాంతాబాయ్. అయ్యో కంగ్రాచులేషన్స్ కూడా చెప్పులే, స్వీట్ ఇచ్చి పట్టుకుని ఓడేనా? చెప్పినా మరి నాకు ఇన్ రాలేదు. అయ్యో కోపంగా చెప్పబడితే నవ్వుకుంటే చెప్పరాదు. ఎన్ని ఇయర్స్ అవుతుంది నువ్వు చేయబట్టి? నాకు 2 years ఎక్స్పీరియన్స్ ఉంది. మళ్ళీ 2 years చేసి వచ్చిన ఇక్కడ 1 year. ఓకే, క్యాన్లో పెట్టేస్తావా? పెట్టమంటావా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇంకేమేమి పెడతారు? ఫ్లూయిడ్స్ పెడతా, క్యాన్లో పెడతా, జగ్గులో పెడతానా క్యాన్లో పెడతావు, ఫ్రూట్స్ పెడతావు. ఓకే, మేడంకు ఫుల్ బిజీ ఉన్నారు ఇవాళ. ల్యాబ్ అనిల్ ఉన్నాడు, ఇద్దరు ఒకసారి. ఓకే, ఆర్కే సార్ కొంచెం బ్లర్ వస్తుంది ఇటు. అవును అట్లానే కాదు కానీ ఓకే వెళ్ళు.
ఇవ్వదాకా మాట్లాడింది ఇప్పుడు నాకు ఏమస్తలేదు అన్నట్టు సైలెంట్ ఆగు. నేను ఇప్పుడు అన్నిటికి ఇస్తారా సజెషన్స్? ఇయ్యరా? నేను లాగనే కానీ ఇప్పుడు మేడ దగ్గర మాట్లాడతాను. దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా? ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ట్రీట్మెంట్ ఇచ్చి మేడం కంగ్రాచులేషన్ చెప్పినప్పుడు నువ్వేమో వెనక మాట్లాడబడింది, ఇవాళ దగ్గర మాట్లాడలేదు. ఓకే నేను సైలెన్స్. ఓపీ సిస్టర్ వీడియో తీయగా అడుగుతున్నాను. దా నువ్వు కూడా యూట్యూబ్ స్టార్ కావాలని. మళ్ళా అందరు స్టాఫ్ మళ్ళీ దావతే మళ్ళీ ఏంటంటే ఇప్పుడు సిస్టర్ విన్న తర్వాత ఓపీ సిస్టర్ సౌమ్య ఓపీ సిస్టర్ ఇది. ఏం కాదు చెప్పుకోవాలి, మన క్వాలిఫికేషన్ మనం చెప్పుకోకుండా మంది ఎవరికి చెప్తున్నావా? పరదా సాటుకు పోయింది, పరదా సాటుకు వెళ్ళింది. చాలా చెప్పా. అందరికి సరిపోతాయి స్వీట్లు? తక్కువ తీసుకొచ్చినట్టున్నావు ఏమో. మేడం పైన కొటేషన్ ఇస్తాను. సార్ కూడా మాట్లాడని మాట కూడా రాదు మాకు. కెమెరామెన్ గంగతో రాంబాబు లేక మాకు రాదున్నారే, రాజు ఏం మాట్లాడతారు. డాక్టర్ అందుబాటులో సేవలు అందించడం వల్ల మంచి ఆరోగ్యంగా ఉన్నాడు బాబు. అనుకున్న టైంకు సూర్య హాస్పిటల్ అనుకున్న టైంకు డెలివరీ అయిపోయింది. మళ్ళీ మాకు కొడుకు వచ్చింది. ఓకే మనకు చిన్న వెంకి చిన్నది అనుకున్నాం కానీ వెంకి వచ్చిండు. ఎవరైతే మనకైతే ఒక యూట్యూబర్ మళ్ళీ వచ్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకెవరు మీకు నువ్వు ఊరికి కెమెరా కట్టాను రా. గీత ఉండరాదన్నా కొంచెం. అయ్యో మొహం కడుకొని వచ్చిన మంచిగా ఫ్రెష్ గా. మంగళవారం పుట్టడం వల్ల అంబులెన్స్ అవకాశం రాలేదు. డాక్టర్ గారే ఇక్కడికి వచ్చింది DCH. మీ సేవలు అందుకోలేకపోయినావు. ఎవరి కోసం పోతున్నావు వెంకీ? ఎవరి కోసం పోతున్నావు? మీ గురించి అంటే కొంచెం లచ్చక్క కొంచెం గట్టుండరాదు? గట్టుండు అక్క. తెలుసా? కనీసం కంగ్రాచులేషన్స్ కూడా చెప్తలేరుగా. స్వీట్ ఎందుకు ఇస్తున్నావు అని చెప్పేసి అని కూడా అంటలేరు కదా. సుమా సిస్టర్ గారు ఇక్కడ ప్యాడ్స్ చేస్తున్నారు హాస్పిటల్లో. సర్జరీకి సంబంధించిన ప్యాడ్స్, స్టెరైల్ ప్యాడ్స్ అన్ని బాయిల్ కోసం రెడీ చేస్తున్నారు. అక్కడ ఎవరున్నారని పోతున్నావు? అక్కనా? గట్లే ఉంటది అక్క. నువ్వు డైలాగ్ చెప్పిన టైంకు మేము కూడా అక్క మాకు డే డ్యూటీలో బాగా సహకరిస్తుంది. చిన్న పిల్లలు మా వాళ్ళు మంచిగా చూసుకుంటారు, మా చిన్న మంచిగా చూసుకుంటారు. ఇప్పుడు మేడం దగ్గర పోదాం. మేడం అంటే మా సార్ వల్ల వైఫ్. ఓకే మేడం ఇక మాకు ఇక రిలేషన్ లెక్కనే. ఇక హాస్పిటల్ మేనేజ్మెంట్. హాస్పిటల్ మేనేజ్మెంట్. హాస్పిటల్ మేనేజ్మెంట్. సో ఎట్లా పోదాం పైకి? పైన ఫ్లోర్ లో ఉంటాం, థర్డ్ ఫ్లోర్. ఓకే నెక్స్ట్ లిఫ్ట్ ఎక్కినావా? ఓకే నెక్స్ట్ లిఫ్ట్ లానా? నాకు లిఫ్ట్ అంటే భయం.
వా నరకు నాకే భయం దా. నిజం భయం నాకు, అది ఘోరంగా వెళ్ళిపోతుంది. వస్తున్నావు ఆల్రెడీ మొన్న చూడు. ఒత్తకు ముందే పోతుంది ఏంది ఇది? నువ్వే వస్తున్నావు అన్ని నరుకుతున్నావు. అయ్యో వత్తి కూడా నేను ఒత్తలేదు, నాకు తెలియదు. అంతేనా? సార్ తిండు. అబ్బా కాకపోతున్నావు. సార్ ఇక్కడే ఉన్నాడు, మేడంకి ఇద్దామని వస్తుంది. నువ్వే కదా ఒత్తకు ముందే పైకి వస్తుందన్నా. పద. మా హాస్పిటల్ మొత్తం ఎక్కండి. సీసీ ఫుటేజ్ మన చూస్తున్నాడు. పైన సార్ వాళ్ళ ఇంట్లో ఇది ఫుటేజ్. హాస్పిటల్లో ఎవరేమి చేస్తున్నారు అనేది మొత్తం ఇక్కడే ఉంటుంది. మా తమ్మునికి కొడుకు కొట్టిండు, కంగ్రాట్ చెప్తాను. థ్యాంక్ యూ అక్క. మా అక్క మేనేజ్మెంట్ హాస్పిటల్కి. మా వాళ్ళు మనవరాజా వీడియోలు బాగా చూస్తున్నాడు. మనవరాలు మా మనవరాలు వీడియోలు బాగా. అరే నువ్వు ఎప్పుడు వద్దామన్నా కానీ మనం వీలైతే నన్ను ఇవన్నీ కొన్ని హాయ్ చెప్తాను. వీడియో చూస్తావు కావచ్చు, నాకు చూస్తావు కూడా. సనా వీడియో చూడు నువ్వు కూడా. ఓకే అక్క, థ్యాంక్ యూ. తాత కొడుకు కొట్టిండు. సంతోషం అని తాత ఫ్రీడమ్ ఫైటర్ తెలుసా? చెప్పు. ఫ్రీడమ్ ఫైటర్ గాంధీ తాత ఫైటింగ్ అవును. సార్ వాళ్ళ డాడీ. సార్ వాళ్ళ డాడీ అని తెలుసు కానీ చెప్పవా? ఫ్రీడమ్ ఫైటర్ సార్ తాత. ఎక్కడికి పోయినా ఫ్లైట్ లో పోయినా ఫ్రీ. ఇది మంచిగా వస్తుంది. నీకు ఎవరైనా ఇది మంచిగా నీట్ గా వస్తుంది. అందుకని వీడియోల కోసమే తీసుకున్నా. ఎంత బాగుంది. ఇది ల్యాబ్. స్వీట్ కోసం మళ్ళీ నైట్ ఏది పావుల జిలేబీ ఎత్తే నేను 2 పీసులు తింటే మొత్తం తిన్నా. స్వీట్ అంటే ఇస్తాను. ఎందుకు ఇస్తాను? నీకు ఏదే మన ఫస్ట్ అక్కడ ఆ డబ్బే రాదు ఇక. అన్న ఎన్నుంటాను నేనే, ఎన్నుంటాను నీకే. అగ్గో స్టిక్కర్ ఉంది లోపల. అది నాకన్నా చిన్నప్పుడు మనం నాకలే తీసుకెళ్ళి మళ్ళీ తాగిస్తారు. ఇప్పుడు ఎట్లా 90 వాళ్ళు ఉంటారు. మన వినయ్ మిస్ అయ్యిండు, అనుష మిస్ అయ్యింది, వర్ణాక మిస్ అయ్యింది, కాస్త సీన్ మిస్ అయ్యిండు, రాజేశ్వరాక నైట్ వస్తుంది. ఇక వేరే ఇద్దరు ఆమె నైట్ వస్తారు. వాళ్ళకి సపరేట్ గా తీసుకుంటే అయిపోతుంది. ఓకే. బాగా చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎక్స్పీరియన్స్ పైన ఫస్ట్ ఫ్లోర్. నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? అయితే వాస్తవం నిన్ననే ఇచ్చిన సీట్లు, కొంతమంది స్టాఫ్ రాలేదు. ఇవాళ మిగతా వాళ్ళకి ఇస్తాను కూడా. నా క్లాస్మేట్, నా రిలేషన్, మా బాబాయ్ గారు. కంగ్రాచులేషన్స్ రా బాబాయ్. థ్యాంక్ యూ. ఒక నరేంద్ర ఇంతది 2 తీసుకున్నారు. ఇస్తారు. నాకు కూడా 2. ఓకే మళ్ళీ కాదు. ఓకే థ్యాంక్ యూ. స్వీట్ ఇచ్చినాను. సరే సార్ కొడుకుంటాను కాదు. మా మావాడికి మర్చిపోయినా మెసేజ్ మా వాడికి గుర్తేసింది దగ్గర ఉంది. అసలు చెప్తాను కానీ కొంచెం ఇప్పటికప్పుడు ఒక జాగ్రత్త తీసుకోండి. అగ్గకపోతే మళ్ళీ సార్ ఏమైనా మళ్ళీ కొడుతా అండి. అందరూ మళ్ళీ వర్ణక్క దగ్గర వర్ణక్క మొన్న రాలే. ఓకే ఇక్కడనే ఉంది కదా వర్ణక్క. కొంచెం గట్టిగా మాట్లాడరాదు అక్క. పెట్టలేదా తమ్ముడు? సగం నీకా? సగం అక్కడే కదా. అక్క
ఆపరేషన్ చేసేటప్పుడు దగ్గరనే ఉండాలి. సింధు నాకు కూడా తెలియదు ఇప్పటికి సింధు ఎట్లా రియాక్ట్ అయిందని. సింధు నార్మల్ డెలివరీకి ప్రయత్నించాడు ఫస్ట్, కానీ ఆమెకు బీపీ తోట్ల ఆపరేషన్ చేయవలసి వచ్చింది. సింధు వచ్చుకోలే. 150, 160 టెన్షన్ భయానికి సర్జరీ అయిపోయాక బాగానే ఉంది. లడ్డు లాంటి వచ్చాడు. నీ కొడుకు కూడా లడ్డులాగా ఉన్నాడు. దాంట్లో సగం లడ్డు నువ్వే తిన్నావుగా. వాళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ ఫ్రెండ్స్. రండి రండి అమ్మాయిలు రండి. నా ఫ్రెండ్ మన ఇష్టం కాదు అంత మన సిటీ తెలవాలి కదా. పాప నత్తులు ఉన్నది కదా. అంటే అందరు చూసుకున్నారు. గుర్తున్నారా అన్ని చూసుకుంటా ఉంది కదా, మాట్లాడుకుంటానే చేశారు కదా. అందరి సార్లు వచ్చింది గుర్తులేదా అన్నది. అన్ని సార్లు వచ్చింది చుట్టులేదు అసలు. అందరికీ థ్యాంక్ యూ. ఒకేటప్పుడు నార్మల్ కాదా కాకపోగానే బీపీ పెరగకుండా బాగుండేది. కొడుకు సీడీ ప్లే. చైతన్య కూడా వస్తుందిగా. థ్యాంక్ యూ అమ్మ. దగ్గర చూసుకుంటాను మా చిన్నోడి. ఇయ్యాకి 4 రోజులు అవుతాయి. 4 days థ్యాంక్ యూ అన్న. మీ ఫ్రెండ్స్ పాపం ఇవరాక విడదీసింది వాళ్ళు వెనకాల కూర్చున్నాడు. ఫస్ట్ నుంచి మొదలు పెడితే చివరి దాకా రాజన్ననే తీసిండు వీడు. అంకులా తమ్ముడా మెడకల్ చాలా అల్లు అంకులా అమ్మ మనవరాదు అల్లుడు చిన్నోడు ఎడతాడు బాగా. లండు అరే అయ్యో అయిపోయింది.